హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మేము హార్టికల్చర్ యూనివర్సిటీకి వచ్చాము. నవనగర్ బాగల్కోట్ యూనివర్సిటీది పెద్ద హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ సంవత్సరానికి 3 రోజులే అన్ని వస్తువులు ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ఆల్ ఇండియాలో ఏమేమి దొరికే వస్తువులు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇలా ఎలా సాగు చేయాలని మొత్తం చూపిస్తారు. చూడండి జనాలు ఎట్లున్నారో. హాయ్ అండి, ఇదే హార్టికల్చర్ యూనివర్సిటీ. సో నేను ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను, హార్టికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళామని. సీడ్స్ తోటి చాలా బాగా అంటే ఎంత బాగా వేశారు చూడండి. ఇక్కడ అయితే సీడ్ సెక్షన్స్ అన్ని విత్తనాలు అయితే ఉన్నాయి. స్వాగత్ అని కన్నడలో రాసి ఉంది. నాకైతే కొన్నిటి వరకు పేర్లు తెలియదు, కొన్ని వరకు చెప్పగలుగుతాను. కాకపోతే ఇక్కడ సీడ్స్ ఇచ్చి కంప్లీట్గా అన్ని సీడ్స్ నేమ్స్ అయితే ఇచ్చారు. దానికోసమని నేను ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. చూడండి ఎన్ని ఉన్నాయో. మనకి తెలిసినవి కొన్ని, మనకి తెలియనివి చాలా అన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ ఎండు మిరపకాయలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. అండ్ ఈ ఫ్లేవర్స్, ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఇందులో 3 వెరైటీస్ ఉంటాయని. టమాటోస్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఆకుకూరలు ఇవి కూడా, కొత్తిమీరలు అవి ఇవేంటో నాకు తెలియదు. కాకపోతే ఆనియన్ స్టోర్ చేసే దగ్గర అయితే ఉంది. కాకపోతే మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ చేస్తారు కదా అని చెప్పేసి అయితే వీడియో తీసుకున్నాను. అండ్ ఇదైతే నేను స్టోరేజ్ అని అనుకుంటున్నాను, నాకు అంత బాగా అయితే తెలియదు దీని గురించి. చిన్న అంటించి చాలా బాగా అయితే అసలు ఇది కాటన్ ముల్లకాయలు అనుకుంటా, నాకు అది సరిగ్గా తెలియదు. కాకపోతే వీడియో అయితే తీసుకున్నాను. సరే, కొంచెం చాలామంది జలాలు ఉన్నారు కదా, అంతగా తెలియదు. సరే, మనం ఖాళీగా కూర్చున్నప్పుడు అయితే వీడియోస్ చూసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ సీడ్స్ విత్తనాలు. నా ఫేవరెట్ బనానా చూడండి, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మన మార్కెట్లో 1, 2 అండ్ ఫేమస్ ఏది అయితే దాని పేరైతే మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు ఈ బనానా అయితే చూడండి ఎంత లావు ఉందో. అండ్ ఇక్కడ కోకోనట్ని చూడండి ఎంత బాగా చెక్కారో. అసలు నిజంగా చాలా గ్రేట్. ఇలాంటి ఆలోచనలు వచ్చి ఇలాంటివి చెక్కడం చూడండి. వినాయక స్వామి, ఎద్దులు, స్నేక్స్, రౌడీ బాయ్, ర్యాట్, కోకోనట్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి లెఫ్ట్ హ్యాండ్కి చిన్న కోకోనట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి మీకులో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అవి అయితే మిరియాలు, అదైతే నేను చెప్పను. అండ్ ఇవి ఒడ్లు, క్యాబేజెస్, అన్ని వెరైటీస్. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, అసలు నేను ఇది ఫస్ట్ టైం చూడడం. ఇలా బొకే లాగా అయితే చెర్రీ టమాటోస్ అనుకుంటా, నాకు తెలియదు అది. సో ఒక్కొక్క సెక్షన్. మైసూర్ మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇలాచి, ఎవ్రీథింగ్. ఇక్కడ ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ అయితే ప్లేస్ చేశారు. అండ్ సెక్షన్ లాగా అయితే డివైడ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చూడగానే అయితే అసలు భలే ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఇలా మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా. రోజ్ ఫ్లవర్స్ చూడండి, బంచులు అసలు ఎంత బాగున్నాయో. అండ్ ఇది మష్రూమ్స్, మైసూర్ మల్లి. అసలు చూడగానే నాకు భలే హ్యాపీ అనిపించింది. ఈ సీజన్లో మనకి మల్లెపూలు దొరకవు కదా, కానీ అక్కడ ఉన్నాయి. సో మేము ఇక్కడ బర్డ్ సెక్షన్స్కి, ఫ్లవర్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అయిపోయాక మేమైతే యానిమల్ సెక్షన్స్కి అయితే వచ్చేసాము. బర్డ్స్ చాలా బాగున్నాయి. అండ్ ర్యాబిట్స్ మనకి కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళు అక్కడ రేట్ కూడా మెన్షన్ చేశారు. 2 సెట్స్ అంటే ఒక్కొక్కటి ఇవ్వరంట మనకి 2. అండ్ డాగ్స్ కూడా ఉన్నాయి వెరైటీస్. నాకు అంతగా నచ్చవు, కొన్ని అయితే నచ్చుతాయి. ఈ డాగ్ చూస్తే ఏ మూవీ గుర్తొస్తుందో ఈ వీడియో చూస్తే తప్పక కామెంట్ చేయండి. అండ్ ఇవి చిన్న పప్పీస్ ఉన్నాయి కదా, మా వరుణ్ ఎత్తుకున్నాడు. నాకు చాలా క్యూట్ అనిపించింది ఈ డాగ్ చూడగానే. చిన్న పప్పీ, మా వరుణ్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో. చాలా బాగుంది. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు 4 పప్పీస్లని ఎత్తుకొని. అయితే చాలా సాఫ్ట్గా, క్యూట్గా అయితే ఉన్నాయి ఆ పప్పీస్. అండ్ నా వీడియోని అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను.